ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి పుష్పయాగ మహోత్సవం. అప్పలాయగుంటలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన అలిపిరి నడక మార్గం. రథోత్సవంలో శ్రీ సౌమ్యనాథుని దర్శనం. నందలూరులో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీవారి సేవ సంస్కరణలకు ప్రణాళికలు. భద్రతా వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు. తిరుమల అన్నమయ భవనంలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశాలు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామంలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు పుష్పయాగ మహోత్సవం వైఖాన సాగమోక్తంగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో వైఖాన సాగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శనివారం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో కొబ్బరికాయలు కొట్టి హారతులను వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద,
పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మంత్రి రామనారాయణ రెడ్డికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉద్యోగుల సంక్షేమం, భక్తులకు మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశమై చర్చించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆ యొక్క శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో, ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. తప్పనిసరిగా
వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత స్ఫూర్తి ఆదేశాలని, వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి. ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం. మెరుగైనటువంటి స్వామివారి సేవలు, సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం, ప్రసాదాలు, ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాళ్ళకి మనస్సు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం. ఇక్కడే కాదు, అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. దాదాపు 161 ఆలయాలు ఉన్నాయి, ప్రధానమైన ఆలయాలు. ఈ 161 ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం. దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం, మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం. అన్ని ఆలయాల్లో ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా 200 పైచిలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ధూపదీప నైవేద్యాలకు కూడా ఇటీవల 300 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి కూడా ఆదేశాలు ఇచ్చాము. టీటీడీ దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర ఆలయాలు కానీ పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండి, పవిత్రమైనటువంటి ఈ ఆలయాల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయంలోని సంధ్యావందనశాల ఆవరణలో ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహాసంకల్పపూర్వకంగా శ్రీ మహాసుదర్శన యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ ఋత్వికులు మూలమంత్రపూర్వకంగా పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి శ్రీ సుదర్శన పారమాత్మిక యజ్ఞాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్టర్ భాస్కరుడు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు కన్నుల పండుగగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి రథోత్సవ సేవ నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని దేదీప్యమాన అలంకారంలో రథంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేసి
హారతులు అందజేశారు. ఆపై కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ ఆలయ వీధులలో శ్రీ సౌమ్యనాథ స్వామివారి రథోత్సవ సేవ నేత్రపర్వంగా సాగింది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి, కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి. ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ, ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని శోభాయమానంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం భక్తుల సంబరాల నడుమ ఆలయ వీధులలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి గజవాహన సేవ కనువిందుగా సాగింది. భగవంతుడి దర్శనానికి విచ్చేసే భక్తులకు సేవ చేసే మహత్తర సేవే శ్రీవారి సేవ. నిత్యం వేలాదిగా తిరుమల శ్రీ వెంకటేశ్వరి దర్శనానికి తరలివచ్చే భక్తులకు సమున్నతమైన సౌకర్యాలను కల్పిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే అద్భుత ప్రక్రియే శ్రీవారి సేవ. భక్తుల నుండి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో మరింత మందిని శ్రీవారి సేవలో భాగస్వాములను చేస్తూ పలు సంస్కరణలు తీసుకువచ్చే దిశగా టీటీడీ ప్రణాళికలను రూపొందిస్తోంది. శ్రీవారి సేవలో స్వచ్ఛంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవ కార్యాచరణ పురోగతి గురించి సమావేశంలో ఈవో సుదీర్ఘంగా చర్చించారు. ఐఐఎం అహ్మదాబాద్ బృందంచే గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని ఈవో ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఐటీ డిపార్ట్మెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గ్రూప్ సూపర్వైజర్ కొరకు రూపొందించిన అప్లికేషన్ను చూపించారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ సేవ, ప్రొఫెషనల్ సేవలను కూడా త్వరితగతిన ప్రారంభించాలని, ఎన్ఆర్ఐ సేవలను విస్తరించేందుకు ఏపీ ఎన్ఆర్పీ సంస్థతో సంప్రదింపులు జరపాలని శ్రీవారి సేవ అధికారులను ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. శ్రీవారి భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు పలు ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో అలిపిరిలో భక్తుల భద్రత, టోల్గేట్ ఆధునీకరణ, మరింత పటిష్టంగా భద్రతా వ్యవస్థ తదితర అంశాలపై ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో
భద్రతా ప్రణాళికపై ఎల్&టీ సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్&టీ సంస్థ ప్రతినిధులు టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా సదుపాయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ సిస్టమ్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలను ఎల్&టీ సంస్థ ప్రతినిధులు ఈవోకు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజులలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలియజేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలను రూపొందించాలని ఎల్&టీ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో టీటీడీ సిబిఎస్ఓ కెబి మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తిరుమల తిరుపతిలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో పలు విభాగాల అధిపతులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై విభాగాల వారీగా అధికారులతో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఎస్ఎస్టీ కౌంటర్ల నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునీకరణ, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలాజీనగర్ గృహాల పరిశీలన, కాలిబాట మార్గాలలో దుకాణాల తనిఖీలు, యాత్రికుల వసతి సముదాయాలలో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్యవస్థ, ఎఫ్ఎంఎస్ మొబైల్ యాప్ వినియోగం, తిరుమలలో ల్యాండ్స్కేప్ సర్వే, కొత్తగా రూపొందిస్తున్న కాటేజ్ డినోషన్ పాలసీ, సిఆర్ఓ పునర్నిర్మాణం వంటి అంశాలపై వివరంగా చర్చించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు నిర్దేశిత సమయంలోపు తమకు కేటాయించిన పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, సిఈ సత్యనారాయణ, ట్రాన్స్పోర్ట్ అండ్ ఐటీజీఎం శేషారెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి రాముడు, డిప్యూటీ ఈవోలు భాస్కర్, సోమన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పోలీసు క్రీడలలో బంగారు, కాంస్య పతకాలను సాధించిన టీటీడీ వీజీఓలు ఎన్టీవీ రామ్ కుమార్, సురేంద్రలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శనివారం గౌరవపూర్వకంగా వీజీఓలు కలిసి తమకు లభించిన పతకాల గురించి వివరించారు. ప్రపంచ పోలీసు క్రీడలలో పతకాలను సాధించి టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీజీఓలను ప్రశంసించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి.
ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమాన అలంకరణలతో ఆలయంలోని ఉంజల మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారికి షోడశోపచార క్రతువులను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఉంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా వెంచేపు చేసి నక్షత్ర, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధిలో గురు పూర్ణిమ ఉత్సవాలు సంప్రదాయ శోభితంగా జరిగాయి. విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు శ్రీ భగవద్ రామానుజుల వారు అప్పట్లో ఢిల్లీ నవాబును తన పాండిత్యంతో మెప్పించిన రోజు గురు పూర్ణిమ. ఈ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ నృసింహుని ఆలయంలో ఢిల్లీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భగవద్ రామానుజుల ఉత్సవాలను పల్లకీపై వెంచేపు చేసి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం ప్రదక్షిణ గావించారు. అనంతరం ప్రబంధ పారాయణం జరిపి ఆస్థానం సమర్పించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలోని శక్తిపీఠం జ్వాలాముఖి సమేత శ్రీ గురునాథేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏటా ఆషాఢ మాసంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, అమ్మవారి మూలమూర్తి, ఉత్సవ మూర్తులను పలు రకాల శాఖలు, ఆకుకూరలు, వృక్ష సంబంధ తోరణాలు, మధుర ఫలాలతో దివ్యంగా అలంకరించారు. శాకంబరిగా కటాక్షిస్తున్న శక్తి స్వరూపిణి శ్రీ జ్వాలాముఖికి కుంకుమార్చనలు విశేషంగా నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. शाम्भवि चन्द्रमौळिरवला पर्णा उमा पार्वती अम्बा शाम्भवि चन्द्रमौळिरवला पर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी అనంతపురంలో శివారు ప్రాంతమైన హెచ్ఎల్సి కెనాల్ సమీపంలో నెలవైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దివ్యంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని తిలకించి పులకించారు. నెల్లూరు నగరవాసుల ఇష్టదైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా శాకంబరి ఆరాధనలు మంగళకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా పచ్చని ఆకుకూరలు, కాయగూరలతో నందనవనాన్ని తలపించేలా అలంకరణలు చేశారు. పలు రకాల శాఖలతో తీర్చిదిద్దిన అమ్మవారి ప్రతిరూపాలు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ రాజరాజేశ్వరి దేవి శాకంబరి పూజలలో పాల్గొని అమ్మవారిని శాకంబరి అలంకరణలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా పాల్వంచలో స్వయంభువుగా వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఆషాఢ మాస పూజలతో శోభిల్లుతోంది. పెద్దమ్మగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారు ఈ ఆలయంలో త్రిశక్తి రూపంలో కొలువై పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి అభిషేక సేవలో పాల్గొన్న వారికి మనోభిష్టాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఘనంగా అభిషేకాలను జరిపి హారతులు అందజేశారు.
విశాఖపట్నం చిన్న వాల్తేరులో స్వయంభువుగా వేంచేసిన శ్రీ కనకమ్మ ఆలయంలో ఆషాఢ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలు శాఖలతో శ్రీ శాకంబరి మాతగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు అమ్మవారికి సారెను తీసుకువచ్చి అందజేశారు. అలాగే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంత్రాలయంలో వేంచేసిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసం సందర్భంగా విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గాదేవికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సిరులు కురిపించే శ్రీ ధనలక్ష్మి అలంకరణలో సర్వాభరణ భూషితంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజలలో పాల్గొని తరించారు. నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మాస పూజలలో భాగంగా అమ్మవారికి గోరింటాకు అలంకరణ జరిగింది. ఆషాఢ మాసంలో గోరింటాకును గౌరీదేవి రూపంలో ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ కన్యకా పరమేశ్వరి ఉత్సవ మూర్తిని శోభాయమానంగా కొలువు తీర్చి అమ్మవారిని గోరింటాకు కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష ఆరాధనతో సేవించారు. భక్తులు గోరింటాకు అర్చనలో పాల్గొని సౌభాగ్య చిహ్నమైన గోరింటాకును ప్రసాదంగా స్వీకరించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో రాగరసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి వాసులను అలరిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం తిరుపతికి చెందిన ఎం వర్షిణి, ఎస్ శిరీష బృందం వీణా వాయిద్య కచేరీ, హైదరాబాద్కు చెందిన భాగవతుల సుధాకర్ గాత్ర కచేరీ సభికులను రంజింపచేశాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 70,217 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,155 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.